అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఫీల్డ్ స్థాయిలో పనిచేసే సిబ్బంది కొన్నిసార్లు తెలియకుండా చేసే పొరపాట్ల వల్ల తర్వాత చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అలా జరగకుండా ఉండాలంటే ఈజీకే డీమార్కేషన్, అలాగే 9(2) నోటీసులు జారీ చేసే విషయంలో సరైన అధికారిక పద్ధతి ఏంటో ఈ విశ్లేషణలో స్పష్టంగా చూద్దాం. సరే, అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క ప్రశ్న, ఈజీకే డీమార్కేషన్ అనేది 9(2) నోటీసులు ఇచ్చేశాక చేయొచ్చా? ఇది చాలామందికుండే సందేహం. దీనికి సరైన అధికారిక సమాధానమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే సరైన పద్ధతి ఏంటో తెలుసుకునే ముందు అసలు మనం ఒకవేళ తప్పుగా చేస్తే ఏం జరుగుతుంది, దానివల్ల వచ్చే నష్టాలేంటి అనేది మనం ముందుగా అర్థం చేసుకోవాలి. అప్పుడే సరైన పద్ధతి విలువ తెలుస్తుంది. ఓకే, ముందుగా మనం కొన్ని పదాలకి అర్థాలు తెలుసుకుందాం. ఈజీకే అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే కొత్తగా ఏర్పడిన నివాస ప్రాంతాలు. వీటినే మనం వాడుక భాషలో గ్రామకంఠాలు అని కూడా పిలుస్తుంటాం. బేసిక్స్ క్లియర్గా ఉండాలి కదా. మరి ఈజీకే డీమార్కేషన్ అంటే ఇది ఒక అధికారిక ప్రక్రియ అన్నమాట. ఒక గ్రామ స్థలం చుట్టూ ఉన్న బయటి సరిహద్దుల్ని సర్వే చేసి పక్కాగా గుర్తించడమే ఈ డీమార్కేషన్. ఒకవేళ ఈ పనిని సరైన క్రమంలో చెయ్యకపోతే ఎలాంటి సమస్యలొస్తాయో చూద్దాం. జీకే మరియు ఈజీకే రికార్డులో ఉన్న సరిహద్దు మరియు వాస్తవ నివాసం సరిహద్దు సరిపోకపోవచ్చు. అప్పుడు డ్రోన్ ఇమేజరీ లేదా శాటిలైట్ మ్యాప్ సహాయంతో నిజమైన నివాస ప్రాంతం గుర్తించి ఫీల్డ్ సర్వే బృందం ధృవీకరణతో సరిచేయాలి. సరిహద్దు ముందే ఫిక్స్ చెయ్యకపోతే అది ప్రైవేట్ పట్టాభూముల గుండా వెళ్లే ప్రమాదముంది. ఆ తర్వాత సరిహద్దును మార్చాల్సి వస్తే 9(2) నోటీసుల్లో ఇచ్చిన ఏరియా మొత్తం తప్పవుతుంది. అప్పుడు చట్టబద్ధంగా జారీ చేసిన నోటీసులకే విలువ ఉండదు, అవి అర్ధరహితమైపోతాయి. మరి దీనికి పరిష్కారం ఏంటి? సరైన ప్రక్రియాక్రమాన్ని పాటించడమే. సరైన పద్ధతి ఇదే: ఫీల్డ్ వెరిఫికేషన్, గ్రామసభ ఆమోదం, ఆపై సరిహద్దు ఖరారు. ఇవన్నీ అయ్యాకే ఫైనల్ వెక్టరైజేషన్ నోటీసులు జారీ చెయ్యాలి. అంటే ఇక్కడ ముఖ్య సూత్రం ఒక్కటే: ఫైనల్ వెక్టరైజేషన్కి ముందే ఈజీకే డీమార్కేషన్ పూర్తి కావాలి. చూసరిగా, తప్పు పద్ధతి వల్ల డేటా తప్పులయ్యే ప్రమాదముంది. సరైన పద్ధతితోనే ఖచ్చితత్వం సాధ్యం. ఈ క్రమం పాటిస్తేనే ఆస్తి విస్తీర్ణంలో ఖచ్చితత్వముంటుంది. వివాదాలు, న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, ఖచ్చితమైన ఫలితాల కోసం పాటించాల్సిన సరైన మార్గం ఇదొక్కటే.